అండి టుడే we are learning about rolled steel sections. ప్రీవియస్ క్లాస్లో మనం స్టీల్ స్ట్రక్చర్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది మనం నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం స్టీల్ స్ట్రక్చర్స్లో యూజ్ చేసే సెక్షన్స్ అండ్ స్ట్రక్చర్ పైన యాక్ట్ అయ్యే లోడ్స్ టైప్స్ అనేవి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్డ్ స్టీల్ సెక్షన్స్. సో రోల్డ్ స్టీల్ సెక్షన్స్ అంటే ఈ సెక్షన్స్ అని ఏంటంటే మనం స్టీల్ స్ట్రక్చర్స్ని మనం డిజైన్ చేసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు సో సెక్షన్స్ అనేవి అండ్ అందులో యూజ్ చేసే మెంబర్స్ డిఫరెంట్గా మోడల్స్ ఉంటాయి. సో అవి ఎల్ షేప్లో కానీ ఐ షేప్లో కానీ ఛానల్ యాంగిల్ షేప్స్ ఇలా డిఫరెంట్ షేప్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్డ్ స్టీల్ సెక్షన్స్ అంటే మనకి ఇందులో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి రెగ్యులర్ స్టీల్ సెక్షన్స్, స్పెషల్ సెక్షన్స్. రెగ్యులర్ స్టీల్ సెక్షన్స్ అండ్ స్పెషల్ స్టీల్ సెక్షన్స్. ఫ్రెండ్స్ ఏంటంటే రెగ్యులర్ అండ్ స్పెషల్ ఈ 2 వర్డ్స్లోనే మనకి డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. రెగ్యులర్ అంటే మనకి ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేసే స్ట్రక్చర్స్లో యూజ్ చేసే మెంబర్స్ అనేవి రెడీమేడ్గా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో రెడీమేడ్గా మార్కెట్లో అవైలబుల్గా ఉన్న వాటిని మనం తీసుకొచ్చుకుని కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. అంటే మనం తీసుకొచ్చుకున్న వాటిని బోల్టింగ్ వెల్డింగ్ వాట్ ఎవర్ చేసుకుంటాం. స్పెషల్ సెక్షన్స్ వర్డ్లోనే ఉంది. స్పెషల్ అంటే ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేసే సెక్షన్స్కి రిక్వైర్డ్ ఆ స్ట్రక్చర్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ముందుగా ఆర్డర్ ఇస్తే వాళ్ళు మన రిక్వైర్మెంట్ డిపెండ్ అయ్యి వాళ్ళ సెక్షన్ అనేది ఆ స్ట్రక్చర్ అనేది ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. సో అప్పుడు మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఇది మెయిన్ డిఫరెన్స్. రెగ్యులర్ స్టీల్ సెక్షన్స్ అంటే కామన్గా యూజ్ చేస్తాం. ఇవి ఎప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వాటిని మనం కొనుక్కొని తీసుకొచ్చుకుని జాయిన్ చేసుకుంటాం. స్పెషల్ అంటే ఇవి అవైలబుల్గా ఉండవు. మనం ఇచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకుని మనకి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సో ఇవి రోల్డ్ స్టీల్ సెక్షన్స్లో ఉన్న టైప్స్, వాటి యొక్క మెయిన్ డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రోల్డ్ స్టీల్ సెక్షన్స్. టైప్స్ ఆఫ్ రోల్డ్ స్టీల్ సెక్షన్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నవి. అందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ 4 టైప్స్. సో ఐ సెక్షన్, టీ సెక్షన్, ఛానల్ సెక్షన్ ఆర్ సి సెక్షన్, యాంగిల్ సెక్షన్ ఆర్ ఎల్ సెక్షన్. ఈ 4 సెక్షన్స్ అనేవి మనకి మెయిన్గా ఇంపార్టెంట్. అనదర్ సెక్షన్స్ అంటే రోల్డ్ బార్ సెక్షన్స్, ట్యూబ్ సెక్షన్స్, బాక్స్ సెక్షన్స్ అని ఉన్నవి. అవి మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫస్ట్ మనం ఈ 4 సెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ రోల్డ్ స్టీల్ సెక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సెక్షన్. సో ఐ సెక్షన్ మనకి ఇక్కడ ఐ సెక్షన్ ఏంటంటే ఫస్ట్ ఐ షేప్ మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. 2 ఫ్లేంజెస్ 1 వెబ్. 2 ఫ్లేంజెస్ 1 వెబ్. సో ఇదేంటి విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్. సో ఇది ఒక 1 ఫ్లేంజ్, ఇది సెకండ్ ఫ్లేంజ్, మిడిల్లో ఉన్నది వెబ్. సో విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఇది విడ్త్. సో ఇది ఫ్లేంజ్ కాబట్టి ఇది టోటల్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్. థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్. నెక్స్ట్ TW మీన్స్ width of the web thickness. నెక్స్ట్ స్మాల్ డెప్త్, నేను మిస్ చేశాను, స్మాల్ d. దీన్ని క్యాపిటల్ Dతో కూడా మనం ఇండికేషన్ చేసుకోవచ్చు టోటల్ హైట్ని. లేకపోతే వెబ్ యొక్క హైట్ని స్మాల్ హెచ్తో, టోటల్ హైట్ని క్యాపిటల్ హెచ్తో ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నెక్స్ట్ సెక్షన్. సో నెక్స్ట్ సెక్షన్ టీ సెక్షన్. నెక్స్ట్ టీ సెక్షన్. సో టీ సెక్షన్లో కూడా అంతే, ఒక ఫ్లేంజ్ అండ్ 1 వెబ్, 1 ఫ్లేంజ్ ఆర్ 1 వెబ్, ఈ రెండు మనకి టీ సెక్షన్స్లో కనిపిస్తాయి. సో విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్, థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్, థిక్నెస్ ఆఫ్ ది వెబ్, డెప్త్ ఆఫ్ ది వెబ్ అండ్ టోటల్ హైట్. ఇవి ఇండికేషన్స్ అనేవి మన ఇష్టం.
వెబ్ యొక్క హైట్ని స్మాల్ హెచ్తో, టోటల్ హైట్ని క్యాపిటల్ హెచ్తో, ఆర్ వెబ్ యొక్క హైట్ని స్మాల్ డీతో, టోటల్ హైట్ని క్యాపిటల్ డీతో మనం ఇండికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవి టీ సెక్షన్ వన్ ఆఫ్ ది రోల్డ్ స్టీల్ సెక్షన్లో టైప్స్. నెక్స్ట్ యాంగిల్ సెక్షన్. యాంగిల్ సెక్షన్ మన ఎల్ సెక్షన్ అని కూడా పిలుస్తారు. సో యాంగిల్ సెక్షన్, ఎల్ సెక్షన్ థిక్నెస్ అనేవి మనకు ఉంటాయి, థిక్నెస్. నెక్స్ట్ ఇక్కడ మనకి లెగ్స్ అనేవి ఇండికేషన్ చేస్తున్నాం, ఆ యాంగిల్ ఏమంటాము లెగ్స్ అనే ఇండికేషన్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ ఛానల్ సెక్షన్, అనదర్ నేమ్ ఈజ్ సి సెక్షన్. ఛానల్ సెక్షన్ అనదర్ నేమ్ ఈజ్ సి సెక్షన్. విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్, థిక్నెస్ ఆఫ్ ది వెబ్, డెప్త్ ఆఫ్ ది వెబ్, థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్ కామన్గా. ఇవే కాకుండా మనకి రోల్డ్ బార్ సెక్షన్స్, బాక్స్ సెక్షన్స్, ట్యూబ్ సెక్షన్స్ అంటే సర్క్యులర్ షేప్లో ఉండే సెక్షన్స్, రిమైనింగ్ సెక్షన్స్ కూడా ఉన్నవి, అవి అంతగా ఇంపార్టెంట్ కాదు. ఈ టైప్ ఆఫ్ సెక్షన్స్ ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నామంటే మనం కన్స్ట్రక్షన్ చేసే స్ట్రక్చర్లో మన కాంక్రీట్ యూజ్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకునే స్ట్రక్చర్లో ఏంటంటే బ్రిక్స్ అనేవి మనం ఎలా యూజ్ చేసుకుంటాం, అవి ఏ షేప్లో అయితే అలా ఇక్కడ స్టీల్ సెక్షన్స్లో, స్టీల్ స్ట్రక్చర్స్లో ఇవి మనకి ఎక్కడ ఏ ఫ్లెక్సిబుల్లో, ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ సెక్షన్స్ అనేవి తీసుకుని మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. సో మీకు థంబ్నెయిల్ చూస్తే క్లియర్గా ఈ సెక్షన్స్ని ఒక ఐడియా అనేది వస్తుంది, డయాగ్రామ్స్ అనేది. నెక్స్ట్ లోడ్స్ అండ్ ఫోర్సెస్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ లోడ్స్ అండ్ ఫోర్సెస్. ఈ లోడ్స్ అండ్ ఫోర్సెస్ అంటే మనకి ఇవి ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకి కోడ్ బుక్ అనేది ఎలా ఉండేది కాబట్టి క్లాస్ 3.2 800 2007 స్టీల్ స్ట్రక్చర్స్ కోడ్ బుక్, అందులో మనకి చూసుకోవాలంటే క్లాస్ 3.2లో మనకి లోడ్స్ అండ్ ఫోర్సెస్ గురించి బ్రీఫ్ ఉండేది బ్రీఫ్గా. సో మన ఒక సెక్షన్స్, ఒక బిల్డింగ్ కానీ ఒక స్ట్రక్చర్ పైన కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. అలా స్టీల్ స్ట్రక్చర్స్లో యాక్ట్ అయ్యే లోడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. డెడ్ లోడ్, ఇంపోజ్డ్ లోడ్, విండ్ లోడ్, ఎర్త్క్వేక్ లోడ్, స్నో లోడ్, ఎరిక్షన్ లోడ్, టెంపరేచర్ ఎఫెక్ట్స్, యాక్సిడెంటల్ లోడ్స్. దీస్ టైప్ ఆఫ్ లోడ్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ సెక్షన్ స్టీల్ స్ట్రక్చర్స్ పైన మనకి ఈ టైప్ ఆఫ్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. ఈ లోడ్స్ని బేస్ చేసుకుని మనము డిజైన్ అనేది చేసుకోవాలి. డిజైన్ ఎప్పుడు చేసుకోవాలి? బిఫోర్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని ఇంత బేర్ చేయగలదు అనే కెపాసిటీని బేర్ చేసుకుని మనం డిజైన్ చేసుకుంటాం. సో ఈ లోడ్స్ మనకి ఇక్కడ విజిబిలిటీ ఉన్న లోడ్స్ అన్నీ మనకి స్టీల్ స్ట్రక్చర్స్ పైన యాక్ట్ అవుతాయి. సో డెడ్ లోడ్ అంటే ఏంటి, ఇంపోజ్డ్ లోడ్, విండ్ లోడ్, ఒక్కొక్క దాని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ డెడ్ లోడ్. డెడ్ లోడ్కి స్పెషల్ కోడ్ బుక్ అనేది అవైలబుల్గా ఉంది. మనకి స్టీల్ సెక్షన్స్, స్టీల్ స్ట్రక్చర్స్ గురించి టోటల్ కోడ్ బుక్ ఏంటి, IS 800 2007. సో అలాగే డెడ్ లోడ్ గురించి ఒక కోడ్ బుక్ అనేది మనకి రెఫర్ చేశారు. సో ఈ కోడ్ బుక్ అనేది మనకి ప్రజెంట్ అయితే యూజ్ ఉండదు. మనం డెడ్ లోడ్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నప్పుడు మాత్రమే IS 875 పార్ట్ 1. IS 875లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి, అందులో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క లోడ్ గురించి ఇండికేట్ చేస్తుంది. IS 875 పార్ట్ 1లో మనకి డెడ్ లోడ్ గురించి డిస్కస్ చేస్తాం అందులో. సో ఈ కోడ్ బుక్ అనేది మనకి ప్రజెంట్ ఈ సబ్జెక్ట్లో ఎలాంటి యూజ్ అనేది లేదు, జస్ట్ తెలుసుకున్నాం అంతే. సో డెడ్ లోడ్ అంటే ఏంటంటే, డెడ్ లోడ్ మన కన్స్ట్రక్షన్ చేసే స్ట్రక్చరు ఎంతకాలం అంటే లైఫ్ స్పాన్ మొత్తం డెడ్ లోడ్ అనేది యాక్ట్ అవుతూనే ఉంటుంది, దాంట్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఏ కాన్స్టెంట్ లోడ్ ఇన్ ఏ స్ట్రక్చర్ such as a bridge, building or machine that is due to the weight of the members, the supported structures and permanent attachments. Dead load అంటే కాన్స్టెంట్ లోడ్ ఇన్ ఏ స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్స్లో ఒక కాన్స్టెంట్ లోడ్ అంటే త్రూ అవుట్ లైఫ్ స్పాన్ మొత్తం ఆ స్ట్రక్చర్ పైన ఆ లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఆ స్ట్రక్చర్ అనేది బిల్డింగ్ కావని, బ్రిడ్జ్, మెషిన్, స్ట్రక్చర్ ఏదైనా సరే ఆ డెడ్ లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది లైఫ్ స్పాన్ మొత్తం.
ఈ డెడ్ లోడ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, మన ఆ స్ట్రక్చర్ని కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు అందులో యూజ్ చేసే మెంబర్స్ వల్ల, మన సపోర్టెడ్స్ వల్ల, అటాచ్మెంట్స్ ఏమైనా అటాచ్మెంట్స్ ఇచ్చుకుంటే, అంటే ఒక స్ట్రక్చర్స్లో టోటల్ మెంబర్స్. ఒక బిల్డింగ్ తీసుకుందాం, బిల్డింగ్కి డెడ్ లోడ్ ఎలా, సో స్లాబు, కాలమ్స్, బీమ్స్, సన్షేడ్స్, ఈ మెంబర్స్ అనేవి సో లైఫ్ స్ట్రక్చర్ ఉన్నంతకాలం ఉంటాయి కాబట్టి వాటి వల్ల వచ్చే లోడ్ని డెడ్ లోడ్ అంటాము. బ్రిక్స్, ఓకే. ఇలా డెడ్ లోడ్ ఎలాంటి చేంజ్ అనేది ఉండదు, లైఫ్ స్పాన్ మొత్తం డెడ్ లోడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఇంపోజ్డ్ లోడ్. ఇంపోజ్డ్ లోడ్కి అనదర్ నేమ్ ఏంటంటే లైవ్ లోడ్. ఇంపోజ్డ్ లోడ్ ఈజ్ అనదర్ నేమ్ లైవ్ లోడ్. ఈ ఇంపోజ్డ్ లోడ్ గురించి మనకి నేర్చుకోవడానికి IS 800 2007 కోడ్ బుక్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. అదే స్టీల్ స్ట్రక్చర్స్ యొక్క కోడ్, ఓకే. ఇంపోజ్డ్ లోడ్స్ ఆర్ టెంపరరీ, చేంజబుల్ ఆర్ డైనమిక్ లోడ్ యాక్టింగ్ అపాన్ ఏ స్ట్రక్చర్. ఇంపోజ్డ్ లోడ్ ఏంటంటే డెడ్ లోడ్ అనేది కాన్స్టెంట్, ఇంపోజ్డ్ లోడ్ చేంజబుల్, అంటే అది ఎప్పుడు ఎలా ఉండిద్దో మనకి కన్ఫామ్గా చెప్పలేం. ఇంపోజ్డ్ లోడ్ ఈ ఒక మెంబర్ పైన ఈరోజు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ 500 కిలో న్యూటన్స్ ఉందంటే రేపు 1000 కిలో న్యూటన్స్ ఉండొచ్చు. అది ఎలా ఏంటనేది మనకి క్లియర్గా చెప్పుకుందాం. The magnitude of these loads is typically related to the occupancy of the space or building where the load is applied. For example, the imposed load in an industrial facility will be different from those in a residential building. Imposed loads can also vary depending on the time of day. For example, the imposed load in a typical office building will be higher during working hours than at night or on weekends when fewer employees are present. సో ఇంపోజ్డ్ లోడ్ అనేది చేంజబుల్ లోడ్, డైనమిక్ లోడ్, టెంపరరీ లోడ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇది కాన్స్టెంట్ కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకుంటే ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రెస్టారెంట్లో ఈరోజు సమ్ పీపుల్స్ అనేవి రెస్టారెంట్కి వచ్చారు. కొంతమంది ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రావాలంటే ఈరోజు 1000 మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ ఎస్టర్డే 500 మెంబర్స్, టుమారో ఒక 1200 మెంబర్స్, ఇలా వ్యారీ అవుతూ ఉంటుంది. డే బై డే ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఇంతమందికి అలో అనేది రెస్టారెంట్కి బోర్డు అనేది ఉండదు. సో డిఫరెంట్ మెంబర్స్ అనేది రెస్టారెంట్కి వస్తారు. ప్రతిరోజు రెస్టారెంట్కి వచ్చే పర్సన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటి అక్కడ వాకింగ్ అనేది మూవబుల్ అనేది జరుగుతుంది, మూవ్ అవుతూ. సో ఈరోజు 500 మెంబర్స్ వస్తున్నారు, అక్కడ లోడ్ ఎలా యాక్ట్ అవుతుంది, 500 మెంబర్స్ సంబంధించిన మూవబుల్ లోడ్ మాత్రమే యాక్ట్ అవుతుంది. రేపు 1000 మెంబర్స్ రావచ్చు, 1000 మెంబర్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఎస్టర్డే 1500, అలా 1500 మెంబర్స్ లోడ్. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఒక ఆఫీస్ తీసుకుందాం, ఒక కాలేజ్ తీసుకుందాం. ఒక క్లాస్ రూమ్ అనేది కన్సిడర్ చేసుకుంటే సో క్లాస్ రూమ్లో 50 మెంబర్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఒక స్టాఫ్. ఆ క్లాస్ రూమ్లో లోడ్, లైవ్ లోడ్ అనేది 50 మెంబర్స్ స్టూడెంట్స్ రెగ్యులర్గా రాకపోవచ్చు. సో ఒకరోజు 30 మెంబర్స్, 50 మెంబర్స్, 40 మెంబర్స్, అలా డిఫరెంట్ ఆబ్సెంటీస్ ఉంటారు. సో రెగ్యులర్గా వచ్చినప్పుడు లోడ్ ఒకలాగా యాక్ట్ అవుతుంది. 40 మెంబర్స్ లోడ్ ఒకలా యాక్ట్ అవుతుంది. 30 మెంబర్స్, 20 మెంబర్స్ అలా ఏంటంటే అక్కడ అక్కడ మూమెంట్ అనేది జరుగుతూ ఉంది, దాన్ని చేంజ్ అవుతుంది కాబట్టి ఆ లోడ్ని లైవ్ లోడ్ అంటాం. అంటే లైవ్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక హౌస్ తీసుకుంటే మనం ఒక థింగ్ ఏదైనా ఫర్నిచర్స్ని కానీ మూవ్ చేస్తూ ఉంటాం ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లో. ఈ రూమ్లో లైవ్ లోడ్ ఒకలాగా ఉండొచ్చు. ఒక సోఫా సెట్ను ఒక 2 రూమ్స్ ఉంటే సోఫా సెట్ను ఒక రూమ్లో ఫిక్స్ చేసుకున్నాం, ఒక రూమ్లో మనం పెట్టుకున్నాం. సో ఈరోజు ఇలా మనం ఫస్ట్ రూమ్లో లైవ్ లోడ్ ఎక్కువ ఉండొచ్చు. ఈ సోఫా సెట్ని నెక్స్ట్ మూవ్ చేసాం నెక్స్ట్ రూమ్కి, అక్కడ లైవ్ లోడ్ మారుతూ ఉంటుంది. అలాగా ఆఫీస్ తీసుకుంటే ఆఫీస్లో ఒక ఆఫీస్ తీసుకుంటే సండే అనేది ఆఫీస్కి హాలిడే వస్తుంది. సండే లైవ్ లోడ్ అక్కడ ఏమవుతుంది, ఆఫీస్లో 0, బికాస్ అక్కడ ఎంప్లాయీస్ అనేవాళ్ళు సండే ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. అండ్ నైట్ టైమ్స్ ఎంప్లాయీస్ ఉండరు, ఓన్లీ వర్కింగ్ అవర్స్లో మాత్రమే ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ఒక ఆఫీస్లో లైవ్ లోడ్ ఎప్పుడు ఉంటుంది, వర్కింగ్ అవర్స్, సండే అండ్ నెక్స్ట్
నైట్ టైమ్స్ లైవ్ లోడ్ అక్కడ ఏమవుతుంది 0. అలాగే కాలేజెస్ స్కూల్స్లో కూడా అంతే కదా, లైవ్ లోడ్ ఎప్పుడు 0 అవుతుంది, వర్కింగ్ అవర్స్ అండ్ నైట్ టైం, సండే హాలిడే టైమ్స్లో నైట్ టైమ్స్ వర్కింగ్ అవర్స్ ఏమవుతుంది 0. రిమైనింగ్ టైం వర్కింగ్ అవర్స్లో లైవ్ లోడ్ ఏమవుతుంది ఎంతమంది ఎంప్లాయీస్ అటెండ్ అయ్యారో, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయితే అంత లైవ్ లోడ్ అనేది అక్కడ యాక్ట్ అవుతుంది. సో నైట్ టైంలో స్టూడెంట్స్ అవైలబుల్గా ఉంటారా, ఎంప్లాయీస్ అవైలబుల్గా ఉంటారా, హాలిడే టైంలో ఎంప్లాయీస్ అవైలబుల్గా ఉంటారా, స్టూడెంట్స్ ఎవరు ఉండరు. కాబట్టి హాలిడేస్ టైంలో నైట్ టైమ్స్లో ఏమవుతుంది లైవ్ లోడ్ 0. క్లియర్. నెక్స్ట్ విండ్ లోడ్. విండ్ అంటే ఎయిర్, గాలి. సో విండ్ లోడ్ IS 875 పార్ట్ 3 మనకి ఇందాక ఒకసారి చెప్పుకున్నాం. IS 875లో పార్ట్స్ ఉంటాయి. IS 875 పార్ట్ 1 అనేది డెడ్ లోడ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. IS 875 పార్ట్ 3లో విండ్ లోడ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో విండ్ లోడ్, ప్రెషర్ అప్లైడ్ డ్యూ టు ద విండ్ ఆన్ ఏ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ విండ్ లోడ్. ఒక స్ట్రక్చర్ పైన ప్రెషర్ అనేది అప్లై అవుతుంది. అసలు లోడ్ యాక్ట్ అవుతుందని ఎలా తెలుస్తుంది, ఏదైనా ప్రెషర్ అనేది యాక్ట్ అయినప్పుడే లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఆ ప్రెషర్ అనేది విండ్ వల్ల యాక్ట్ అవుతే దాన్ని విండ్ లోడ్ అంటాం. ప్రెషర్, ఒక స్ట్రక్చర్ పైన ప్రెషర్ ఎప్పుడు ఎలా యాక్ట్ అవుతుంది, విండ్ వల్ల. సో దాన్ని ఏమంటాం, విండ్ లోడ్. సో విండ్ లోడ్, ద magnitude of this load increase as the height of structure increase. Taller structure has more effect due to the wind load than shorter structure. మనకి విండ్ అనేది గాలి ఎక్కడి నుంచి, సో ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ పైనుంచి వస్తుంది. సో పైనుంచి స్టార్ట్ అయిన గాలి కిందకు వచ్చేసరికి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్లో కంపేర్ చేసుకుంటే కింద ఎర్త్ దగ్గర విండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో స్ట్రక్చర్స్ అనేవి బిల్డింగ్ యొక్క హైట్ అనేది పెద్దగా హైట్ అనేది ఎక్కువ ఉంటే విండ్ లోడ్ వల్ల ఆ బిల్డింగ్ పైన ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే బిల్డింగ్ షార్ట్గా ఉంటే టాలర్ బిల్డింగ్తో కంపేర్ చేస్తే షార్టర్ బిల్డింగ్కి విండ్ లోడ్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. బికాజ్ మనకి కింద నియర్ బై ఎర్త్ దగ్గర విండ్ అనేది చాలా స్పీడ్ తక్కువగా ఉంటుంది, పైన చాలా స్పీడ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎర్త్క్వేక్ లోడ్. సో ఎర్త్క్వేక్ లోడ్, during earthquake the horizontal movement in the foundation of structures should be given special consideration బేస్ చేసుకుని ఈ ఎర్త్క్వేక్ లోడ్ గురించి మనకు కోడ్ బుక్ ఉంది. అది IS 1893 కోడ్ బుక్ ఉంది. ఆ ఎర్త్క్వేక్ లోడ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో హారిజంటల్ మూమెంట్, ఫౌండేషన్లో హారిజంటల్ మూమెంట్స్ వల్ల స్ట్రక్చర్కి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఎర్త్క్వేక్ వల్ల ఆ ఎర్త్క్వేక్ లోడ్ అనేది స్ట్రక్చర్ పైన మనకి అప్లై అవుతుంది. నెక్స్ట్ స్నో లోడ్ అనేది అన్ని టైప్ ఆఫ్ ఏరియాస్లో, ఆల్ టైప్ ఆఫ్ ఏరియాస్లో మనకి ఇది యాక్ట్ అవ్వదు అన్ని స్ట్రక్చర్స్కి. స్నో లోడ్స్ ఆర్ టు బి కన్సిడరేషన్ ఇన్ ద రీజియన్స్ వేర్ స్నోఫాల్ ఈస్ లైక్లీ టు అక్కర్. అంటే ఎక్కడైతే స్నోఫాల్ అనేది ఉంటుందో ఆ స్ట్రక్చర్, ఆ రీజియన్లో ఉన్న స్ట్రక్చర్స్కి మాత్రమే స్నో లోడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ స్నో లోడ్ అనేది వర్టికల్గా అప్లై అవుతుంది స్ట్రక్చర్ పైన. స్నో లోడ్ గురించి IS 875 కోడ్ బుక్ అనేది రెఫర్ చేస్తాం. నెక్స్ట్ ఎరిక్షన్ లోడ్. ఎరిక్షన్ మీన్స్ డిజైన్ చేయడాన్ని ఎరిక్షన్ అంటారు. సో డిజైన్ చేసేటప్పుడు కూడా కొంత లోడ్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. స్పెషల్ కన్సిడరేషన్ ఈస్ టు బి గివెన్ దట్ ద స్ట్రక్చర్ డు నాట్ ఫెయిల్ డ్యూరింగ్ ఎరిక్షన్. ఎరిక్షన్ మీన్స్ డిజైన్. సో డిజైన్ చేసుకునేటప్పుడు మనము కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి, అంటే కొన్ని టైప్ ఆఫ్ లోడ్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ టైప్ ఆఫ్ లోడ్స్ని కన్సిడర్ చేయకోకుండా మనం డిజైన్ అనేది చేయకూడదు. అవి ఏ టైప్ ఆఫ్ లోడ్స్ మనం చూద్దాం. డెడ్ లోడ్, విండ్ లోడ్, ఇంపోజ్డ్ లోడ్, లైక్ లైవ్ లోడ్ డ్యూరింగ్ ఎరిక్షన్ షెల్ బి కన్సిడర్ అలాంగ్ విత్ ద స్పెషల్ ఎరిక్షన్ లోడ్స్. ఓకే, మనం ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేసేటప్పుడు డెడ్ లోడు, లైవ్ లోడు, విండ్ లోడ్, ఈ 3 లోడ్స్ అనేవి మనము కన్సిడర్ చేసుకుని డిజైన్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఎరిక్షన్ లోడ్ అంటాం. నెక్స్ట్ టెంపరేచర్ ఎఫెక్ట్స్.
సో టెంపరేచర్ ఎఫెక్ట్స్ అంటే ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ డ్యూ టు చేంజెస్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ది మెంబర్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ షెల్ బి కన్సిడర్ అండ్ ఎడిక్వేట్ ప్రొవిజన్ ఇస్ టు మేడ్ ఫర్ సచ్ ఎఫెక్ట్స్. సో టెంపరేచర్ వల్ల అంటే వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ లైక్ రోడ్స్ ఉన్నాయి మనకి ఎక్స్పాన్షన్ ట్రాన్స్పోర్టేషన్స్లో ఎక్స్పాన్షన్ జాయింట్స్ కాంట్రాక్షన్ జాయింట్స్ ఈ జాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ జాయింట్స్ వల్ల ఆ రోడ్ జాయింట్స్ వల్ల వాటిలో చేంజ్ వస్తుంది. సో దాని గురించి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ డిస్కస్ చేసుకున్నప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. సో ఈ టెంపరేచర్ వల్ల ఎక్కువ హీట్ ఉంటే మనకు బిల్డింగ్ మీద లోడ్ ఒకలాగా పడుతుంది, తక్కువ హీట్ ఉన్నప్పుడు లోడ్ అనేది ఒకలా కన్సిడర్ చేసుకుంటాం. సో వీటి వల్ల బిల్డింగ్కి ఒక స్ట్రక్చర్కి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి నుంచి కొన్ని ప్రొడక్షన్స్ అనేవి ముందుగా మనం ప్రొడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్సిడెంటల్ లోడ్స్. యాక్సిడెంట్ మీన్స్ సడన్గా. సో సడన్గా అప్లికేబుల్ అయ్యే లోడ్స్. ఈ యాక్సిడెంటల్ లోడ్స్ గురించి IS 875 పార్ట్ 5లో డిస్కస్ చేసుకుంటాం. యాక్సిడెంటల్గా వచ్చే లోడ్స్ ఏంటి? కొలిజన్స్, ఎక్స్ప్లోజన్స్, ఫైర్. అంటే సో సడన్గా ఫైర్ అనేది అంటే పేలిపోవడం కానీ బద్దలవ్వడం కానీ అలాంటివి యాక్సిడెంటల్ లోడ్స్ కింద కన్సిడర్ చేసుకుంటాము. ఈ యాక్సిడెంటల్ లోడ్స్ గురించి డిస్కస్ చేసుకుని IS 875 పార్ట్ 5లో మనం యాక్సిడెంటల్ లోడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఈ కోడ్ బుక్స్ అనేవి మనకి స్టీల్ స్ట్రక్చర్స్లో ఎలాంటి యూజ్ ఉండదు, జస్ట్ రెఫరెన్స్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.